మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి స్వీట్స్ ఉన్నాయి తీసుకురాపో అని చెప్పింది. సర్లే అని చెప్పి బయలుదేరి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి మా మేడంకి ఫోన్ చేసిన, ఇట్లా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర బయట ఉన్నాను అని చెప్పినాను. మా మేడం వండుకొని సర్లే కాసేపు ఉండు నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పింది. మళ్ళీ కాసేపటి తర్వాత మా మేడం రిటర్న్ ఫోన్ చేసి నేను ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తలేదు, నువ్వు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టు అని చెప్పి సరేలే అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టినా. అయితే కూడా రాలేదు. కాసేపు అన్నీ వెయిట్ చేశాను. ఈ ఎండ దెబ్బకు నా పరిస్థితి ఎలా ఉందంటే పైన స్టార్ట్ అయిపోయి కింద కారుతుంది పులుసు. అమ్మ జీవితం ఇట్నే ఉంటే ఈ ఎండ చేతులు ఖచ్చితంగా నాకు సావేరు అనిపించేసి కార్లోకి వచ్చి ఏసీ ఆన్ చేసుకుని మా మేడంకి ఫోన్ చేసిన. డోర్ కొట్టిన అయితే కూడా రాలేదని చెప్పిన. మా మేడం ఫోన్ చేసిన కాసేపు తర్వాత వచ్చి బ్యాగ్ ఎత్తుకొచ్చి బయట పెట్టిన. అమ్మయ్య బ్రతికించారా స్వామి అని చెప్పి బ్యాగ్ తీసుకుని బండిలో పెట్టి బర్రం పరిగిన దావ పట్టుకుని ఈ దారి మధ్యలో ఒక కార్ ఏమో డివైడర్ గుద్దుకొని డివైడర్ ఎక్కేసింది. బాగా మంచిగానే ఉంది యాక్సిడెంట్ అయితే. ఆ యాక్సిడెంట్ వీడియోలో అయితే చూపించకూడదు ఈ కువైట్లో. మొత్తానికి అయితే బ్యాగ్ తీసుకొచ్చి అయితే అప్పు చెప్పేసిన. బ్యాగ్ ఎత్తుకొచ్చి లోపల పెట్టినా. ఇంకా మా వంటలోకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతటితో డ్యూటీలు అయిపోయినాయంటే లేదు, ఇంకా అయితే ఉన్నాయి. మీరు కూడా చూసి పోకన్నా ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ వేయండి.